విఆర్ఓ ఎలా అవ్వాలి? ఇవాల్టి వీడియోలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం. సో మనకు ఇందుకోసం ఫస్ట్ అయితే విఆర్ఓకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, అండ్ విఆర్ఓస్ని ఎలా రిక్రియేట్ చేసుకుంటారు, అండ్ విఆర్ఓకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అండ్ విఆర్ఓకి సంబంధించి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ఉంటుంది, అండ్ విఆర్ఓ యొక్క రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ అండ్ యొక్క విఆర్ఓ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా విఆర్ఓకి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, అండ్ విఆర్ఓ యొక్క ప్రమోషన్స్, అంటే ఒకరు విఆర్ఓ అయితే విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ప్రమోషన్స్ వస్తాయా లేవు కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మనకు విఆర్ఓ అవ్వాలి అంటే మనం ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది కదా. సో మనకు ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాం. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 10th క్లాస్తో పాటు మీరు డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉండే కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో మనకు ఇంటర్మీడియట్ చూసినట్లయితే మనకు ఇంటర్మీడియట్లో డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉన్న కోర్స్ అయితే లేదు కాబట్టి మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారిని అయితే మనకు తీసుకోరు. సో మనకు యొక్క డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉండే కోర్సెస్ చూసినట్లయితే మనకు ఐటీఐ అయితే ఉంది. ఐటీఐలో మనకు డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అని చెప్పి మనకు యొక్క సబ్జెక్ట్ ఉండేటటువంటి కోర్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళు, మనకి యొక్క కోర్స్ అయితే 2 years అయితే ఉంటుంది. ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ దీనితో పాటు అంటే ఇది లేకపోతే మనకు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో మనకు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారిని కూడా తీసుకుంటారు. లేదా ఇది కూడా లేకున్నట్లయితే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారిని కూడా మనకు తీసుకుంటారనమాట. సో మనకు ఈ యొక్క 3 క్వాలిఫికేషన్స్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకు ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్ రాసి మనం విఆర్ఓ అయితే అవ్వచ్చు. సో మనకి ఇదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఈ యొక్క విఆర్ఓస్ని ఎలా రిక్రియేట్ చేసుకుంటారో చూద్దాం. సో మనకు తెలిసిందే, మనకు లాస్ట్ ఇయర్ అయితే మనకు సచివాలయంకి సంబంధించి సచివాలయం జాబ్స్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రియేట్ చేసుకున్నారు. సో కాబట్టి మనకు సచివాలయం బోర్డు లాగా మనకు సచివాలయం నుంచి అయితే మనకు ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చి మనకు విఆర్ఓస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట. సో మనకు ప్రీవియస్గా అయితే ఏపీపీఎస్సీ కింద మనకు రిక్రియేట్ చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు మనకు విఆర్ఓకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ చేసిన వారిని కూడా తీసుకునేవాళ్ళు అనమాట అప్పుడైతే. సో మనకు ప్రజెంట్ అయితే విఆర్ఓకి మనకు ఖచ్చితంగా డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉన్న వారిని మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా మనకు సచివాలయం బోర్డు ద్వారా మనకైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి. సో మనకు యొక్క విఆర్ఓకి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉంటుంది. అంటే మనకు 18 years కన్నా ఎక్కువ ఏజ్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 years అయితే ఉండాలి. అంటే మనకు 42 years కన్నా తక్కువ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ విఆర్ఓకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకు సిలబస్లో అయితే మనకు ఒకే ఒక పేపర్ అయితే ఉంటుంది. ఒక పేపరే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క పేపర్లో మనకు 2 parts అయితే ఉంటాయి. ఈ యొక్క పార్ట్స్లో మనకు ఫస్ట్ పార్ట్ ఏ. ఈ యొక్క పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ మీద అయితే మనకు 50 questions ఉంటాయి. అండ్ 50 marksకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టైం కూడా మనకు 50 minutes టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదే పేపర్లో మనకు పార్ట్ బి కూడా ఉంటుంది. ఈ యొక్క పార్ట్ బి వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ సబ్జెక్ట్ మీద అయితే ఉంటుంది. ఇందులో మనకు 100 questions అయితే ఉంటాయి. 100 marksకి అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark అయితే ఉంటుంది. అండ్ 100 marksకి అయితే ఈ యొక్క పార్ట్ బి ఉంటుంది. టోటల్గా మనకు ఎగ్జామ్ వచ్చేసి 150 questions అయితే ఉంటాయి. మనకు ఈ యొక్క 150 questionsకి 150 marks ఉంటాయి. అండ్ 150 minutes టైం కూడా ఉంటుందన్నమాట. సో మనకి ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు విఆర్ఓకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ అండ్ విఆర్ఓ డ్యూటీస్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం. సో మనకు విఆర్ఓ యొక్క డ్యూటీ చూసినట్లయితే మనకు విఆర్ఓ అంటే మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనమాట. అంటే మనకు విఆర్ఓ పోస్ట్ చేసినటువంటి విలేజ్కి సంబంధించి అక్కడ రెవెన్యూ రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, ట్రీస్ అండ్ ప్రాపర్టీస్, అంటే మనకు గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి ప్రాపర్టీ ఉన్న, ల్యాండ్ ఉన్న, ట్రీస్ ఉన్న ఇవన్నీ ప్రొటెక్షన్ చేయాల్సి ఉంటుంది ఒక విఆర్ఓని అతను. సో అండ్ అదేవిధంగా ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమాటిక్ అంటే ఫ్లడ్స్ కానీ ఎటువంటివి జరిగినా కూడా విలేజ్లో వాటికి సంబంధించి రిపోర్టింగ్ అండ్ ఇంటిమేషన్ అనేది ఈ యొక్క విఆర్ఓ తన యొక్క హైయర్ అఫీషియల్స్కి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్స్,
ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మనకు తెలిసిందే, మనకు నాటివిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూజిఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా వెరిఫికేషన్ చేసి మనకు రేషన్ కార్డు ఇవ్వడం, ఇలా సర్టిఫికేట్స్కి సంబంధించి ఇష్యూ చేయాలన్నా మనకు విఆర్ఓ నేతను వాటిని వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు ఇవైతే జనరల్ డ్యూటీస్ అనమాట. ఈ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనకు పోలీస్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. పోలీస్ ఫంక్షన్స్కి సంబంధించి అంటే తన యొక్క విలేజ్లో ఎటువంటి కేసెస్ జరిగినా, ఎటువంటి గొడవలు లాంటివి జరిగినా కూడా వీటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో విఆర్ఓ అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది విఆర్ఓ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కండక్షన్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీటింగ్స్, అంటే మనకు గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ ఉన్నా సో అవి అందరికీ అందే విధంగా చేయడానికి విఆర్ఓ నేతను తన యొక్క విలేజ్లో యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా విఆర్ఓది. అండ్ అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి ఎటువంటి హౌసింగ్ అనేది ఎవరికి ఇవ్వాలి, సో ఇక్కడ మనకు ఎవరు ట్రైబల్ పీపుల్, సో ఎవరికి మనం ఇక్కడ హౌసింగ్ అనేది శాంక్షన్ చేయాలి, వీటికి సంబంధించి అన్ని వెరిఫికేషన్ కూడా విఆర్ఓ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నీ అయితే విఆర్ఓ యొక్క రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ యొక్క శాలరీ తెలుసుకుందాం. సో మనకు విఆర్ఓ శాలరీ చూసినట్లయితే మనకు విఆర్ఓ జాబ్ అనేది సచివాలయం బోర్డు కింద మనకు రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మనకు సచివాలయం కింద తీసుకునే అన్ని జాబ్స్కి కూడా మనకు 2 years అనేది ప్రమోషన్ పీరియడ్ కింద తీసుకుంటారు. ఈ యొక్క 2 years ప్రమోషన్ పీరియడ్ అంటే మనకు 2 years మొత్తం శాలరీ అనేది 15,000 15,000 శాలరీ మాత్రమే ఉంటుంది. ఒక నెలకి 15,000 శాలరీ మాత్రమే ఉంటుంది, ఎటువంటి ఇంక్రిమెంట్స్ అనేవి ఉండవు. అండ్ అదేవిధంగా ఈ యొక్క 2 years లోపు విఆర్ఓని అతను తన యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. అండ్ ట్రైనింగ్తో పాటు ఎటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా అవన్నీ మనకు ఆ యొక్క ఎగ్జామ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి అన్నీ అయితే మనకు క్లియర్ చేయాల్సి ఉంటుంది, అన్ని ఎగ్జామ్స్లో పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ యొక్క ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తేనే 2 years తర్వాత విఆర్ఓని అతనిని పర్మనెంట్ అయితే చేస్తారనమాట. అండ్ ఈ యొక్క 2 years తర్వాత మాత్రమే వారికి శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క 2 years కంప్లీట్ అయిన తర్వాత శాలరీ అనేది చూసినట్లయితే 15,000 నుంచి 45,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అంటే ఒక విఆర్ఓగా జాబ్ తెచ్చుకుంటే విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ప్రమోషన్స్ వస్తాయా రావో తెలుసుకుందాం. సో మనకు ప్రమోషన్ చూసినట్లయితే విఆర్ఓ నుంచి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్కు, అండ్ సీనియర్ అసిస్టెంట్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్కు, అండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్గా, అండ్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓగా అయితే మనకు ప్రమోషన్ సైకిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో కాకపోతే మనకు విఆర్ఓ నుంచి ఎంఆర్ఓగా అవ్వాలి అంటే మనకు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తే, అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ప్రమోషన్ వస్తుంది అని చెప్పి మనకు యాక్యురేట్గా గవర్నమెంట్ అయితే గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. కాబట్టి మనకు విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ అవ్వడానికి మనకు పర్టికులర్గా ఇంత టైంలో ఎంఆర్ఓగా ప్రమోషన్ వచ్చేస్తుందని చెప్పలేమన్నమాట. సో విఆర్ఓ నుంచి ఎంఆర్ఓగా ప్రమోషన్ వచ్చే క్రైటీరియా అయితే ఉంది, కాకపోతే మనకు ఎంత టైంలో అంటే ఎన్ని ఇయర్స్ లోపల మనకు ఎంఆర్ఓగా ప్రమోషన్ వస్తుంది అన్నది చెప్పలేం. సో మనకు ఒకే ఒక గైడ్లైన్ అయితే ఉంది మనకు గవర్నమెంట్ నుంచి, అదే మనకు విఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్గా అవ్వాలి అంటే మనకు క్రైటీరియా ఏముండాలనేసి. సో విఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్గా మనకు ప్రమోషన్ రావాలి అంటే విఆర్ఓగా 5 years సర్వీస్ చేయాలి. అండ్ ఆ 5 years సర్వీస్తో పాటు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో ఈ విధంగా కంప్లీట్ చేసి ఉంటే విఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్గా అయితే ప్రమోషన్ అయితే వస్తుంది. సో మనకు ఇదైతే ప్రమోషన్స్కి సంబంధించి. సో ఇది మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే విఆర్ఓ ఎలా అవ్వాలి అండ్ విఆర్ఓ జాబ్ ప్రొఫైల్ అన్నిటికీ సంబంధించి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.